హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది కల్యవైస్ ఛానల్. ఈ రోజుల్లో అయితే సెలబ్రేషన్ లేనిది అసలు ఏదీ లేదు అన్నట్టుగా ప్రతిదీ కూడా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు కదా. సో అందుకోసమే ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా ప్రోడక్ట్ అయితే టోటల్గా గ్రీన్ ఉంది కదా. సో ఇందులో అండి మనకి ఫంక్షన్స్ అయినా ఎటువంటి సెలబ్రేషన్ ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసేందుకు అయితే ఒకటైతే బ్యానర్ అయితే తీసుకొచ్చేసాను. బ్యాక్గ్రౌండ్ కర్టన్ అని కూడా అనొచ్చు మనం. సో ఇదేంటి అని అంటే మనకి ప్రతి ఫంక్షన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఫంక్షన్స్కి కానీ ఇంకా బర్త్డేస్కి కానీ ఇంకా ఏదైనా ఆల్ ఓవర్ అందరికీ యూజ్ అయ్యేలాగా నేనైతే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసేసాను అనమాట. సో చూసారు కదా. సో చూసారు కదా. ఇప్పుడు నేను చూపించేది అయితే మీకు ఇది సింగిల్ అనమాట. ఇది వచ్చేసి డబల్. నేనైతే 2 ఆర్డర్ చేశాను. క్లాత్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వాషబుల్ కూడా. అండ్ ఇందులో వచ్చేసి అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గా బేబీ షవర్కి ఉంటుందిగా, బేబీ షవర్కి సంబంధించినవి ఉన్నవి. అండ్ అలాగే వినాయకుడి పూజ, శివుడి పూజ అనేసి అలా చాలా ఉన్నాయి అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ ఇలానే వచ్చేసి ఇక్కడైతే మనకి ఏది కావాలి అని అంటే అక్కడ ఫిగర్ అయితే వచ్చేస్తుంది అనమాట మన ఫంక్షన్కి తగ్గట్టుగా. అట్లా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. హల్దీకి కూడా యూజ్ చేసే విధంగా మనం ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేయొచ్చు కదా. సో అలా కాకుండా విత్ ఫ్లవర్స్తోని కూడా ప్రింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి లీవ్స్ అయితే ఎలా అయితే ప్రింట్ వచ్చిందో సేమ్ టైం ఫ్లవర్స్ కూడా అలా ప్రింట్ ఇచ్చేస్తున్నారు. సో నేను అవి కూడా ట్యాగ్ చేస్తాను. మీకు ఏది యూస్ఫుల్గా ఉంటుందో అదైతే పర్చేస్ చేసేయండి. రీజనబుల్ ప్రైస్కి తగ్గట్టు క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే దీని హైట్ వచ్చేసి అయితే మనకి 9 ఎబోనే ఉందన్నమాట, 9 ఫీట్ ఎబో. సో టోటల్గా లుక్ అయితే మీకు లాస్ట్లో నేను చూపిస్తాను ఒకసారి. అండ్ విత్ వచ్చేసి కూడా మనకి సింగిల్ అయితే ఇంత ఉంది. సో ఇది 5 ఉంటుంది, 5x9 అనమాట టోటల్గా. నేనైతే దీనికి ఇలా అయితే పిన్ చేసేసాను అనమాట. కనిపిస్తుందా? ఇలా పిన్ అయితే చేసేసాను. అంటే సింపుల్గా మనకి కటన్ రాడ్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఈజీగా ఇందులోకి ఇన్సర్ట్ చేసేసి మనం ఈజీగా బ్యాక్గ్రౌండ్ పెట్టుకునే విధంగా నేను ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంటే వెంటనే ఇంకా దానికి ఉన్న కటన్ తీసేసి ఇంకా వెంటనే ఇది పెట్టేసినామని అంటే లుక్ అయితే టోటల్గా చేంజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్లో గ్రీనరీ ఉంటే అయితే చాలా బాగుంటుంది కదా. ఎలా ఉన్నా కానీ ఎటువంటి డ్రెస్లో ఉన్నా కానీ మనకి లుక్ అయితే మారిపోతుంది. టోటల్గా లుక్ అయితే చూసారు కదా. టోటల్గా బనానా లీవ్స్ అయితే వచ్చేసాయి. అంతా కూడా ఇదే అనమాట. సో మ్యాక్సిమం అంటే రియల్ లీవ్స్ లాగే అనిపిస్తుంది కానీ రియల్ కాదు కదా. అయితే దీని మీద డెకరేట్ చేసుకోవడం కోసం నేను కొన్ని ఫ్లవర్స్ అయితే ఆర్డర్ చేశాను. అది కూడా చూద్దాం. చూసారు కదా, ఇదండి ఫ్లవర్స్. ఇవైతే బాగా ట్రెండింగ్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరింట్లో అయితే ఉంటున్నాయి కన్ఫర్మ్గా. ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే మ్యాక్సిమం ఎవ్వరైతే యూజ్ చేయట్లేరు. ఈవెంట్స్కి పిలిచినా కానీ వాళ్ళు కూడా ఇవే యూజ్ చేస్తున్నారు చాలా వరకు అయితే. మనకు అన్ని అకేషన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ 1 టైం బై అనమాట. మనం ఒక్కసారి బై చేస్తే ప్రతి ఈవెంట్స్కి కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. టోటల్ ఎల్లో కలర్, టోటల్ ఆరెంజ్ కలర్ కూడా ఉన్నాయి. నేను అవి కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకి ఏం లేదండి, ఇలా బ్యానర్ పెట్టేసుకున్న తర్వాత డెకరేషన్ ఇలా చేసేసుకోవడమే అనమాట. సో ఎలా ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అయితే సేమ్ అండి. జస్ట్ 1 టైం మనం బై చేస్తే అయితే ఇంకా ప్రతిసారి కూడా యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అనమాట. ఫస్ట్ వన్ అయితే అకేషన్స్ పర్పస్లో కదా, అంటే నార్మల్గా ఏదైనా రాఖీ లేదు అని అంటే ఏదైనా ఫెస్టివల్ సందర్భంగా యూజ్ చేసేటువంటిది. సో ఇదైతే మీకు అర్థమై ఉంటుంది, మనకి బర్త్డేకి సంబంధించింది అనమాట. సో వన్స్ ఇది బై చేసినట్లయితే మనం ఎన్నిసార్లు అయినా ఎంతమంది బర్త్డేస్కి అయినా యూజ్ చేసేయచ్చు. సో ఇందులో వచ్చేసి అయితే మనకి స్టార్స్ అయితే ఇలా 2 అయితే ఇచ్చేసారు. ఓకే, ఇది మనం నార్మల్గా స్ట్రా కూడా ఇచ్చారు. దీనికి ఇక్కడ ఉంది కదా ఈ రెడ్ కలర్ది, దీంట్లో మనకి ఇన్సర్ట్ చేసేసి నార్మల్గా గాలి అనేది ఊదితే సరిపోతుంది. స్టార్స్ అయితే 2 స్టార్స్ అయితే వచ్చేస్తుంది. ఓకే, అండ్ అలాగే ఇది వచ్చేసి అయితే బ్యాక్గ్రౌండ్ది అనమాట, గోల్డ్ కలర్ది 2 ప్యాకెట్స్ అయితే ఇచ్చేసారు. ఓకే, సో ఇది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి హ్యాపీ బర్త్డే టోటల్గా లెటర్స్ అయితే ఇచ్చేసారు.
హ్యాపీ బర్త్డే అనేసి. ఇందులో అయితే చాలానే ఉన్నాయి. అండ్ అలాగే ప్లాస్టిక్ కూడా ఇచ్చేసారు వాళ్ళే. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి 30 పీసెస్ ఆఫ్ బెలూన్స్ అయితే ఇచ్చేసారు. గోల్డ్ అండ్ బ్లాక్ కలర్లో అయితే ఇచ్చేసారనమాట. జస్ట్ వన్ టైం మనం బై చేస్తే చాలు, ఇంకా ఎప్పటికీ యూజ్ అవుతూనే ఉంటుంది, మన వాడకాన్ని బట్టి ఉంటుంది అంటారు కదా. సో అదనమాట. బెలూన్స్ అయితే మళ్ళీ యూజ్ చేయలేము, బట్ ఇది అండ్ బ్యాక్గ్రౌండ్ పేపర్స్ ఇవన్నీ కూడా మనం మళ్ళీ యూజ్ చేస్తూనే ఉండొచ్చు. ఎలా ఖరాబ్ అయ్యేదో లేదంటే చినిగిపోయేదో అయితే కాదు. సో కావాలి అని అంటే ఒకసారి అయితే చూడండి, ఒకసారి అయితే లుక్ అయితే చూద్దాం. సో చూసారు కదా, ఇదనమాట. ఇలా టోటల్గా షేప్ అయితే వచ్చేస్తుంది. అండ్ అలాగే అది ఆటోమేటిక్గా లాక్ కూడా అవుతుంది, మనం పెద్దగా దీన్ని చేయాల్సింది ఏం లేదు. బట్ సమ్ టైమ్స్ సెకండ్ టైం అప్పటికైతే కొంచెం లీక్ అవుతూ ఉంటుంది ఎయిర్ అనేది. అప్పుడు ఒకసారి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో స్టార్ లుక్ అయితే ఇదనమాట. రిమైనింగ్ కూడా ఇలానే ఉంటుంది. అలాగే ఇది ఎయిర్ ఎలా అయితే ఫిల్ చేస్తామో అలాగే తీయడం కూడా ఉంటుంది. సేమ్ దీన్ని ఇన్సర్ట్ చేసేసి నార్మల్గా దీన్ని ప్రెస్ చేసేస్తే ఎయిర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కొంచెం సెట్ అయ్యేదాకైతే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా సెట్ చేసినట్లయితే ఈజీగా ఎయిర్ అనేది అయితే బయటకైతే వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూజ్ చేసేసుకోవచ్చు. సో అదండి ఈరోజు వీడియో అయితే. చూసారు కదా, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే జస్ట్ వన్ టైం బై కాబట్టి మీరు ఒక్కసారి బై చేస్తే మీకు చాలా సార్లు అయితే యూజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ అయితే సెలబ్రేషన్స్కి, హల్దీకి, ఫంక్షన్స్కి, ప్రతి ఫెస్టివల్కి యూజ్ అవుతుంది, మీకైతే తెలియంది కాదు. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చేసి అయితే బర్త్డేస్. ఇంట్లో బర్త్డేస్ చేయకుండా ఎవరు అయితే ఉండరు కదా, పిల్లల కాంచి పెద్దల వరకు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకి తీసుకొస్తాను. అంతవరకు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.